అన్నా మాది రేకులపల్లె మా ఊర్లో సత్తబండి అప్పుడు కేసీఆర్ ఉండగా రోజు వచ్చేది. ఇప్పుడు నెల అయితే కూడా సత్తబండి వస్తలేదు. నడపనికే చేతగాక పంచాయత్ సెక్రటరీ అడిగితే సార్ ఏమో సార్ మా సత్తబండి వస్తలేదు ఊర్లేకంటే అన్న పైనుండి గవర్నమెంట్ బిల్లు ఇస్తలేదు అన్న నేనేం చేతు బిల్లు ఇస్తలేదు డీజిల్ కూడా పైసలు లేవు అంటున్నాడు. మా ఇంద్రమ్మ రాజ్యంలో సూపర్ ఉన్నది, మొత్తం పేదలందరూ అద్భుతంగా కొనసాగుతున్నారు అని చెప్పేసి కొరకే ఇంద్రమ్మ రాజ్యం వాళ్ళ అన్నదమ్ముల కొరకే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కొరకే ఏం లేదు. ప్రజల పార్టీ అన్నాడు కానీ ప్రజల పార్టీ సత్తపాటి ఇది సత్తపాటే. ఇప్పుడు సత్తల పడేసినాడు కదా ఈరియ లేక జనము పొద్దున 6 గంటలకు వచ్చి రాత్రి 6 గంటల దగ్గర కూడా ఈరియ దొరకలేదు. 10 ఏళ్ల పాటు సాఫీగా జరిగినటువంటి యూరియా పంపిణీ ఈ రోజు ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతుంది? ప్రజలను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. చేతగాక వాళ్ళు ఏమన్నా అంటే కేంద్రం ఇస్తలేదు. కేంద్రం వాళ్ళు లేరా? కేంద్రం మీద దొరుకుతాడు. అది వచ్చినది ఇక్కడ అమ్ముకుంటారో ఏం చేస్తారో ప్రజలను అయితే మొత్తం రైతులను అయితే గబ్బులు చెప్తున్నారు. మరి ఎట్లా రైతుల పరిస్థితి ఇంకా 3 ఏళ్ళు మరి ఇట్లా కొట్లాడతారా? ఇట్లా కొట్లాడాలి తప్పదు.